ఏళ్ళగా మన ఫ్యామిలీకి దగ్గరైన అద్భుతాహారం మళ్ళీ రీఓపెన్ చేశారు. ఇక్కడ మాత్రం క్రేజీ ఉంది స్టార్టర్. నాకైతే మటన్ చాలా ఇష్టం, ఇచ్చి వాడేద్దాం. హెవెన్ అంతే. ముద్ద పెట్టుకోగానే అమ్మమ్మ గుర్తొచ్చింది. Hello foodies, myself Kalyani Chaudhary from Social Post Foodie. I am here at South Indian restaurant అద్భుతాహారం. ఎన్నో ఏళ్ళగా మన ఫ్యామిలీకి దగ్గరైన అద్భుతాహారం మళ్ళీ రీఓపెన్ చేశారు. ఫుడ్ మెన్యూ, అంబియన్స్, లోపల మాక్టైల్స్ అన్నీ చేంజ్ అయ్యాయంట. వెళ్ళి చూద్దాం, నాతో పాటు మీరు వచ్చేయండి. ముందే చెప్తున్నా, ఫేక్ రివ్యూస్ అయితే అస్సలు అను, 100% జెన్యూన్ ఇస్తా. చలో. Nice. మన ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి కూడా పీడిఆర్ రూమ్ ఉంది. అండ్ ఈజీగా 20 మెంబర్స్ కెపాసిటీ ఉంది. అండ్ మనతో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా వాళ్ళకి చిన్న డైనింగ్ చైర్ సెట్ చేస్తారు. అండ్ ఇంకెందుకు ఆలస్యం, అందరు ఫ్యామిలీలతో పిల్లలతో వచ్చి సౌత్ ఇండియన్ ఫుడ్ ని ఎంజాయ్ చేయండి. నేను చూసిన సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ అన్నిట్లో ఈ ప్లేస్ అయితే చాలా యూనిక్ ఉంది. అంబియన్స్ అయితే చాలా డిఫరెంట్. ఇట్స్ టోటలీ మై పర్సనల్ చాయిస్. నేను చెప్పడం కాదు డోట్, మీరు వచ్చి చూడండి. నైస్. మటన్ షోర్బా అయితే మా ముందుంది. చూడటానికైతే చాలా బాగుంది, వేడి వేడిగా ఉంది. ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం. నెక్స్ట్ లెవెల్ ఉంది షోర్బా అయితే, క్రేజీ డూడ్. వేడి వేడి కాలిపోతుంది. అబ్బా, ప్రాపర్ టెక్స్చర్, బాగా ఉడికింది, చాలా బాగుంది. మటన్ అయితే క్రేజీ ఉంది. మటన్ అయిపోయే లోపే స్టార్టర్స్, మెయిన్ కోర్స్ అన్నీ వచ్చేసాయి. చూడ్డానికి అయితే నోరూరిపోతున్నాయి. పాపం మా డిఓపి వెయిట్ చేస్తున్నాడు, త్వరగా తిని చెప్పేద్దాం. జీడిపప్పు కోడి వేపుడు, చాలా బాగుంది. ఏదో ఒక రెస్టారెంట్ వెళ్తూ ఉంటాం, ఎక్కడో ఒక దగ్గర స్టార్టర్స్ దగ్గర నాకు మాత్రం ఏదో డిసప్పాయింట్ ఉంటుంది. ఇక్కడ మాత్రం క్రేజీ ఉంది స్టార్టర్. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా క్లీన్ గా, హైజీన్ గా, సర్వీస్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇదైతే వెజ్ స్టార్టర్, బర్బన్ మష్రూమ్. ఇక్కడ వెజ్ పీపుల్ అయితే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకెందుకు లేట్, వెజ్ పీపుల్ ఆజావ్. స్టార్టర్స్ విత్ మాక్టైల్, అల్టిమేట్ కాంబినేషన్, మస్ట్ ట్రై ఐటమ్స్ టు. రెస్టారెంట్స్కి వచ్చినప్పుడు నాన్ విత్ బటర్ చికెన్ లేకపోతే ఏదో ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడైతే రాజస్థానీ నాన్ విత్ బటర్ చికెన్. సో ఇప్పుడైతే మెయిన్ కోర్స్కి వచ్చేసాం. మెన్యూలో ఉన్న ఐటమ్స్ లో నా ఫేవరెట్ ఐటమ్స్ నాటుకోడి చికెన్ పుల్లా, చిట్టి ముత్యాల పుల్లా, నల్లి గోస్ట్ బిర్యానీ ఆర్డర్ చేశా. ఫ్యామిలీస్ తో, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తే యూజువల్ గా ఏం ఆర్డర్ చేస్తాం? ఏ చికెన్ బిర్యానీ, ఏ మటన్ బిర్యానీ. కానీ ఇక్కడ స్పెషల్ నల్లి గోస్ట్ బిర్యానీ. నాకైతే మటన్ చాలా ఇష్టం, ఇచ్చి వాడేద్దాం. నల్లి గోస్ట్ బిర్యానీ స్పైసెస్ అయితే క్రేజీ ఉంది. అదే హైదరాబాదీ మిర్చిక సాలన్ వేసుకొని ఒకటే ఒక ముద్ద పెట్టుకుంటే హెవెన్ అంతే. చిన్నప్పుడు
మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ముక్క లేకపోతే నాటుకోడి ముక్క ముద్ద దిగేదేగా. అలాంటి ఫీల్ మళ్ళీ వచ్చింది ఇక్కడ నాకు. ఈ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎక్కడ నేను ఇలాంటి ఫుడ్ తినలే, ఆ మెమరీస్ రాలే. ఈ ముద్ద పెట్టుకోగానే అమ్మమ్మ గుర్తొచ్చింది. క్రేజీ. మన సోషల్ పోస్ట్ వీడియోలో వెజ్ లవర్స్ చాలా మందే ఉన్నారు. ఇంతకటి నుంచి నేను నాన్ వెజ్ చూపిస్తున్నా. ఎక్కడో డిసప్పాయింట్ ఉంటుంది కదా, వాళ్ళకే ఇది చిట్టి ముత్యాల పులావ్. మస్ట్ ట్రై ఐటమ్, అల్టిమేట్ టేస్ట్. మీకు ముందే చెప్పాను ఇందాక స్టార్టింగ్ లో, ఫేక్ రివ్యూస్ అయితే అస్సలు ఏమో జెన్యున్ గా ఉంటుందని. ఒకవేళ ఇక్కడ ట్రై చేయండి, ఫుడ్ బాగాలేకపోతే నా వీడియో కిందకి వచ్చి కమెంట్స్ పెట్టండి. చలో, అన్ని తిన్నాక క్లోజింగ్ ఒక ఆప్రికాట్ డిలైట్ చేస్తే ఆ మజానే వేరు. నిజంగానే అద్భుత ఆహారం. సో చూసారు కదా, ఏ డే విత్ మీ ఎట్ అద్భుత ఆహారం. ఫ్యామిలీ పిల్లలతో మస్ట్ విజిట్ చేయండి. ఫుడ్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఫర్ మోర్ ఫుడ్ కాంటెంట్, మీకు ఎలాంటి ఐడియాస్ ఉన్నా, నేను వెళ్ళి ఎక్కడికైనా ఫుడ్ టేస్ట్ చేయాలన్నా కమెంట్ సెక్షన్ లో వచ్చి మెన్షన్ చేయండి రెస్టారెంట్ ని. నేను వెళ్ళి ఫుడ్ ట్రై చేసి రివ్యూస్ ఇస్తా. మరొక ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, కళ్యాణి చౌదరి.